విషయంలో మనం మాట్లాడాలంటే అమ్మే వాళ్ళది తప్పు పట్టలేము. కొనుక్కొని తాగే వాళ్ళది తప్పు పట్టలేము. కానీ ఓహ్! అత్యంత దుర్మార్గమైన విషయము మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు మందు అమ్మే వాళ్ళను అమ్మకుండా చేసినా వాళ్ళు పక్క ఊర్లన తెచ్చుకుంటారు. టౌన్‌లోన తెచ్చుకుంటారు. కరోనా సమయంలో మనం చూసాం మందంతా బందయితే ఎక్కడో ఎక్కడో వెళ్లి 4000, 5000 అయినా గూడా బాటిల్ తెచ్చుకొని తాగారు. మందు అమ్మే వాళ్ళను అమ్మొద్దు అని చెప్పడం లేదు. తాగే వాళ్ళని తాగొద్దు అని చెప్పడం లేదు. కానీ అందులో కొన్ని దుర్మార్గమైన పనులను సరిచేసుకోవాలనే మాటకము మనం మాట్లాడుతున్నాం. మందు అమ్మేవాళ్ళు స్కూల్ పిల్లలకు మందు అమ్ముతున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. 7థ్ క్లాసు, 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, 10థ్ క్లాసు ఈ చిన్న పిల్లలకు కూడా మందు ఎలా ఇస్తున్నారు? ఇవ్వడం ఇంటర్వెల్ సమయంలో, మధ్యాహ్నం సమయంలో వాళ్ళు మందు తెచ్చుకొని తాగి స్కూల్‌కు వెళ్తున్నారు. ఇది తప్పు అని. అంటే తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. మేమేం చేస్తామంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? కూలి నాలి, జాబో అదో ఇదో చేసుకుంటుంటారు. పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు. ఉదయం లేచి మా పిల్లలు స్కూల్‌కి పోయిరా అని ఎళ్తారు. మరి వాళ్ళకి డబ్బులు ఎవరిస్తున్నారు మీరనొచ్చు. దొంగతనం చేయొచ్చు. ఏదైనా దాచుకు తీసుకోవచ్చు. ఏదైనా దారి ఏదైనా రకంగా డబ్బులు సమకూర్చుకుంటారు. కానీ పిల్లలకు మందెవరిస్తున్నారనేది ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో పిల్లలను ఎందుకు తాగొచ్చారురా అని టీచర్లు నిలదీస్తే ఆ పిల్లలు మేము తాగే సంగతి మా అమ్మ నాయనకే తెలుసు. మేము తాగుతాం అనే సందర్భాలు గూడా. అంటే నేనేమంటున్నానంటే ఈ మందు అమ్మే వాళ్ళకు చేతులు ఎలా వస్తున్నాయి? స్కూల్ పిల్లలకు. స్కూల్ పిల్లలకు ఎలా మందిస్తున్నారు? పోనీ స్కూల్ పిల్లలు ఒక ఏడో తరగతి, ఎనిమిదో తరగతి పిల్లగాడు ఉందామనుకుందాం. ఆ పిల్లగాడికైతే మీరు మందిస్తున్నట్టే కదా! పోనీ ఆ పిల్లగాడు తెచ్చుకోలేదు. అతనికంటే చిన్న పిల్లగానికి పంపిస్తున్నాడు మందుకు అంటే, అత్యంత చిన్న పిల్లగానికైనా మందిస్తున్నట్టే కదా! పోనీ ఆ పిల్లగాడు అతనికంటే పెద్ద మనిషికి పంపిస్తున్నట్టే, ఆ చిన్న పిల్లగానికి పెద్ద మనిషి ఎట్లా తీసుకొచ్చి ఇస్తాడు మందు? అంటే ఏదో రకంగా చదువు చదువుకునే పిల్లలకు మీరే మందు డైరెక్ట్‌గా ఇస్తున్నారని అర్థం. ఇది బంద్ జేసుకోవాలి అని అర్థం. ఎందుకంటే మన పిల్లలను మనము ఉదయం లేసి మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఏముంది, ఏ పిల్లలైతే ఏముంది మాకు పైసలొచ్చిందే సరే, మాకు మందు బాటిల్ అమ్ముడబోయింది సరే, మాకు డబ్బులొచ్చేది అవసరం ఎవరేమైతే అంటే మన పిల్లలోలాగా, మంది పిల్లలోలాగా చూడొద్దు. స్కూల్ పిల్లలాగా మాటుగా మందు అమ్మొద్దు అని. తప్పకుండా ఇదొకటి. ఇంకో విషయం పెద్దవాళ్ళకు తెల్లవారుజామున మందిస్తున్నారు. 5 గంటలకు, 6 గంటలకు, 6:30కు అంటే అతడు ఏమి ఆహారం తినకముందే 5, 4, 5:30 ఇస్తే ఏ పదార్థాలు తినకుండా ఉండడంతో ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఖరాబ్ కావడము, కిడ్నీలు ఖరాబ్ కావడము, గుండె ఖరాబ్ కావడము, నరాల వీక్‌నెస్ రావడము, మెదడు మీద ప్రభావం పడడము అన్నీ జరుగుతాయి. పరిగడుపున ఆల్కహాల్ పుచ్చుకోవడం చాలా దారుణం. అందుకే ఈ మద్యం పట్టేటువంటి వాళ్ళు 8 గంటల తర్వాత నుంచి 10, 11 గంటల వరకు అమ్మితే ఎవరికీ అభ్యంతరం లేదు. చాలామంది ఈ మధ్యలో మందు తాగడం వల్ల బ్రెయిన్ డెడ్ కావడము, పక్షవాతాలు రావడము, మూర్ఛ రోగం రావడము, హార్ట్ ప్రాబ్లమ్ రావడం, లివర్ ఖరాబ్ కావడం చూస్తున్నారు. కుటుంబాలు పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. ఈ ఎలక్షన్‌లలో చీప్ లిక్కర్లు అమ్మడంలో, తాగడంతో చాలామంది పక్షవాతాలకు గురి కావడం చూస్తున్నాం. హార్ట్ ప్రాబ్లమ్‌లో చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులో చనిపోవడం చూస్తున్నాం. అందుకే మద్యం అమ్మే వాళ్ళను అమ్మొద్దు అని ఎవరు చెప్పడం లేదు. గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది. కొనే వాళ్ళని కొనుక్కోవద్దు అని చెప్తలేదు. కానీ మీకు గూడా మీరు 10 తర్వాత మందు రాత్రి 10 తర్వాత అమ్మకుండా 10 తర్వాత మందు ఇవ్వరు అని ఒకడొస్తే మీకు కూడా మధ్యరాత్రిలో లేపి మీ నిద్రకు కూడా డిస్టర్బెన్స్ కాదు. అలానే ఉదయం 8 గంటల వరకు మందివ్వరు అని తెలిస్తే వాళ్ళు 8 తర్వాతనే రావడం జరుగుతుంది గనుక మీరందరూ కూడా ఈ విషయంలో ధర్మాన్ని పాటించాలి. ఎవరేమైతే ఉంది, పిల్లలైతే ఏముంది, ముసలోళ్ళైతే ఏముంది, ఎవరు చస్తే మాకేముంది, ఎవరు బతికి మాకు డబ్బులొచ్చేది చాలు, మా కుటుంబం బాగుపడితే చాలని నిస్వార్థంగా ఆలోచిస్తున్నారు. మందు అమ్మేవాళ్ళు బానే ఉన్నారు. బానే కోట్లకు, లక్షలకు పడగెత్తుతున్నారు. కానీ కొనుక్కొని తాగేటటువంటి వాళ్ళే చనిపోవడము, మధ్యాంతరంగా ఆర్థికంగా ఎదుగుదల నశించిపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కావడము, మరణించడం జరుగుతుంది. అందుకే మందు అమ్మడం తప్పు కాదు, కొనడం తప్పు కాదు. కానీ 8 గంటల నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల లోపలనే మందు అమ్మాలే. ఆ రకంగా మీరందరూ కూడా ఒక నిర్ణయానికొచ్చి మంచి విషయానికి సపోర్ట్ చేయాలి. లే చదువుకునే స్కూల్ పిల్లలకు ఇలాంటి మందులు ఇవ్వొద్దు. దానికి మీరు కట్టుబడి ఉండాలి అని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ విషయాన్ని సవరణ చేసుకోవాలని కోరుకుంటున్నాను.